నమస్కారం అండి. షేర్ అనాలిసిస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మీరు మా ఛానల్ని విజిట్ చేయడం ఇదే ఫస్ట్ టైం అయితే కనుక దయచేసి మా వీడియోస్ అన్నీ చూడండి అండి. మీకు నచ్చినట్టయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మేము ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ మీద వీడియోస్ చేస్తున్నాము. ప్రస్తుతం మేము చేస్తుంది ఫండమెంటల్ అనాలిసిస్ మీద వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తున్నామండి. ఈరోజు కూడా ఫండమెంటల్ అనాలిసిస్ వీడియోస్లోనే ఆల్రెడీ 13 వీడియోస్ అప్లోడ్ చేశానండి. ఫండమెంటల్ అనాలిసిస్ ఫర్ బిగినర్స్ అని. ఈ ఫండమెంటల్ అనాలిసిస్లోనే ఇంకో వీడియో యాడ్ చేస్తున్నానండి. అది క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ని ఎలా చూడాలి, దాంట్లో మనం ఏ డేటా మనకి ఇంపార్టెంట్ అనేసి మనము చూద్దామండి ఈ వీడియోలో. సో ఫస్ట్ వచ్చేసి మనము moneycontrol.comకి వెళ్ళి మీరు ఏదైనా కంపెనీ నేమ్ క్లిక్ చేయండి అండి. కంపెనీ నేమ్ క్లిక్ చేశాక మీరు వచ్చేసి ఫినాన్షియల్స్, ఈ DCM శ్రీరామ్ అని పెట్టానండి. DCM శ్రీరామ్ ఓపెన్ అయ్యాక మీరు ఫినాన్షియల్స్కి వెళ్ళండి అండి. ఫినాన్షియల్స్లో కింద మీరు చూసినట్టయితే మీకు ఫినాన్షియల్స్లో ఇక్కడ క్యాష్ ఫ్లో అని ఉందండి. ఈ క్యాష్ ఫ్లో మీరు క్లిక్ చేసినట్టయితే మీకు ఓల్డ్ ఫార్మాట్ తీసుకోండి అండి. రిజల్ట్ ఇన్ ఓల్డ్ ఫార్మాట్ పెట్టుకోండి. అలానే ఓల్డ్ ఫార్మాట్ తీసుకున్నాక కన్సాలిడేటెడ్ అని తీసుకోండి. సో మనకి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అర్థం చేసుకోవడానికి పైన అర్థం చేసుకుంటే చాలండి. డీప్ అండర్స్టాండింగ్ కావాలి అంటే మీరు ఏదైనా అకౌంటింగ్ కోర్స్లో జాయిన్ అవ్వండి అండి. ఇన్వెస్టర్గా మనకు అంత డీప్గా అకౌంటింగ్ చేసే అవసరం లేదండి. ఒక 2 పాయింట్స్ మనం బేసికల్గా క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ నుంచి వెరిఫికేషన్ చేసుకోవచ్చు అండి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు. సో ఆ 2 పాయింట్స్ ఏంటన్నది ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి అండి. ఎండింగ్లో మీకు తప్పకుండా తెలిసిపోద్ది. సో ఈరోజు మనం చూసిన క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లో మేజర్గా త్రీ ఎంట్రీస్ వస్తాయండి. ఒకటి క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ అండి. ఆపరేటింగ్ యాక్టివిటీస్ అంటే మీ డే టు డే బిజినెస్ అండి. మీరు సర్వీసెస్ కానీ ప్రోడక్ట్స్ కానీ అమ్మినప్పుడు మీకు వచ్చే ఆదాయం అంటే మీరు డబ్బు మీ దగ్గరకు వస్తుందండి. అలానే మీరు వచ్చిన డబ్బుని మీ దగ్గర పెట్టుకోరండి, మీరు రకరకాలుగా యూస్ చేస్తూ ఉంటారు. సో యూస్ చేసినప్పుడు దాన్ని ఏమంటారంటే ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ అంటారు. ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్లో మీరు యూస్ చేయొచ్చు, లేదంటే ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ ద్వారా మీకు ఇన్ఫ్లో కూడా ఉంటుందండి. సపోజ్ మీరు ఏదైనా ప్రాపర్టీ కొని రెంట్కి ఇచ్చారనుకోండి, దాని మీద రెంట్ మీకు కంపెనీకి ఇన్ఫ్లో అవుతుంది. సో ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ నుంచి ఆ డబ్బు వచ్చినట్టండి. అలానే మీరు ఏదైనా ప్లాంట్ కానీ ప్రాపర్టీ కానీ లేదు ఎక్విప్మెంట్ కానీ సెటప్ చేసినా లేదు కట్టినా మీరు దాని మీద ఇన్వెస్ట్ చేస్తారండి. అంటే మీ కంపెనీ ఎక్స్పాన్షన్ కావాలి అంటే తప్పకుండా మనం ఇన్వెస్ట్ చేయాలి. సో ఇక్కడ మైనస్లో ఎంట్రీ చేస్తామండి. మైనస్లో ఎంట్రీ అంటే మనం ఇన్వెస్ట్మెంట్ ఇచ్చామంటే మన దగ్గర నుంచి డబ్బులు బయటికి వెళ్ళాయని అర్థమండి. అలానే నెట్ క్యాష్ యూస్డ్ ఇన్ ఆర్ ఫ్రమ్ ఫినాన్సింగ్ యాక్టివిటీస్. దీంట్లో పాజిటివ్ ఎంట్రీ ఎప్పుడు వస్తుందండి? ఫినాన్సింగ్ యాక్టివిటీస్లో మీరు లోన్ రేస్ చేశారనుకోండి, 100 crores లోన్ రేస్ చేస్తే +100 అనే ఇస్తారండి. అదే మీరు లోన్ రీపే చేస్తే -571 crores అంటే వీళ్ళు 571 crores వీళ్ళ దగ్గర ఉన్న క్యాష్ని బయటకి ఇచ్చారండి. లోన్ రీపేమెంట్ చేయడము, డివిడెండ్స్ పే చేయడము, డివిడెండ్స్ మీద వచ్చిన ట్యాక్స్ని పే చేయడము, ఇవన్నీ దీంట్లో ఎంట్రీస్ వస్తాయండి. సో డివిడెండ్స్ అన్నది కూడా నేను చెప్పానండి. ఫినాన్సింగ్ యాక్టివిటీస్లో షేర్ హోల్డర్స్కి పే చేసే డివిడెండ్స్ కూడా ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుందండి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లో. సో ఆపరేటింగ్ యాక్టివిటీస్లో వచ్చే క్యాష్ ఫ్లో థంబ్ రూల్స్ అండి. ఈ రెండు మీరు జాగ్రత్తగా గమనించాలండి ఫండమెంటల్ అనాలిసిస్ చేసేటప్పుడు. ఆపరేటింగ్ యాక్టివిటీస్లో మీకు వచ్చే ఎంట్రీ ఏదైతే ఉందో ఇక్కడ 826.67 ఇది కంపల్సరీ ప్యాట్ కన్నా ఎక్కువ ఉంటుందండి. ప్యాట్ కన్నా ఎక్కువ ఎందుకు ఉంటుంది అంటే మీరు క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, కన్సాలిడేటెడ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ కంపెనీ యొక్క యాన్యువల్ రిపోర్ట్లో చూడొచ్చండి. యాన్యువల్ రిపోర్ట్ వచ్చేసి మీరు ఇక్కడ పైన చూసినట్టయితే ఇక డౌన్లోడ్ యాన్యువల్ రిపోర్ట్ అని ఉంది. 2018 ఇంకా అప్డేట్ చేయలేదండి ఈ కంపెనీకి. సో మనం 2017ది డౌన్లోడ్ చేసుకుందాం. 2017ది క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ అవుతుందండి. డౌన్లోడ్ అయ్యాక మీరు ఓపెన్ చేస్తే 120 పేజ్లో ఉందండి. ఇది DCM శ్రీరామ్ది కన్సాలిడేటెడ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ యాన్యువల్ రిపోర్ట్స్లో స్టాండ్ అలోన్ కూడా క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఉండదండి. ఆ స్టేట్మెంట్ కాదు మనం చూడాల్సింది, కన్సాలిడేటెడ్ చూడాలి. సో కన్సాలిడేటెడ్ చూసినట్లయితే మీకు 772.48 అన్నది నెట్ క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్. అది ఎలా వచ్చింది అన్నది మీరు చూడొచ్చండి. ఇక్కడ 772.48 మనీ కంట్రోల్లో కూడా అంతే ఉంది.
సో మనకి ఎలా వచ్చింది అంటే డిప్రిషియేషన్ అండ్ అమార్టైజేషన్ కోసం మాట్లాడుకోవాలండి. నాన్ క్యాష్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో, నాన్ క్యాష్ ఎక్స్పెన్సెస్ కానీ నాన్ క్యాష్ అకౌంట్స్ ఏవైతే ఉంటాయో ట్రాన్సాక్షన్స్, అవన్నీ మీరు మీ ప్యాట్కి మళ్ళీ యాడ్ చేయాలండి. ప్యాట్కి ఎందుకు యాడ్ చేయాలి అంటే మీ దగ్గర వచ్చిన ఇన్కమ్ మీద డెప్రిషియేషన్ ఉందండి. డెప్రిషియేషన్ ఇప్పుడు మీరు ఏదైనా మెషినరీ 1000 రూపీస్కి కొన్నారు, డెప్రిషియేషన్ వచ్చేసి 30% ఉందండి. 30% అంటే 300 రూపీస్ తగ్గుతుంది. మెషినరీ వాల్యూ 300 రూపీస్ తగ్గింది ఈ సంవత్సరం. కానీ మీరు మెషినరీ వాల్యూ 300 తగ్గింది, కానీ మీ క్యాష్ మాత్రం మీ అకౌంట్ నుంచి మీరు 300 ఎవరికి ఇవ్వలేదండి, ఎవరు తీసుకోలేదు. సో ఈ 300 రూపీస్ని మీరు యాడ్ చేయాల్సింది ఉంటుందండి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఏవేవి యాడ్ చేశారు, ఏవేవి మైనస్ చేశారు. ఈ బ్రాకెట్లో ఉన్నవన్నీ మైనస్ అండి. డివిడెండ్ అండ్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ కూడా మైనస్ చేసేసారు. సో మనకి నెట్ ఆపరేటింగ్ యాక్టివిటీస్లో వాళ్ళు ఎలా వచ్చింది ఈ 772 అన్నది, ఇవన్నీ సమ్ చేస్తే మీకు 772 వస్తుందండి. సో ఇది ఎలా వచ్చింది అన్నది మీరు చూడొచ్చు. సో ఇవి మీరు కనుక ఒకసారి మళ్ళా చూస్తే మీకు అర్థమవుతుందండి. నాన్ క్యాష్ ఎక్స్పెన్సెస్ కానీ నాన్ క్యాష్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ యాడ్ బ్యాక్ చేయాలండి. మన నెట్ ప్రాఫిట్కి నెట్ ఇన్కమ్కి మనం యాడ్ బ్యాక్ చేసుకొని క్యాల్కులేట్ చేయాలండి. ఇది నేను చెప్పినట్టు మీరు డీటెయిల్గా అకౌంటింగ్ చదవాలి అనుకుంటే ఏదైనా అకౌంటింగ్ కోర్స్ జాయిన్ అవ్వండి. లేదంటే మనకి ఇన్వెస్టర్స్గా మనకి ఇంత తెలిస్తే చాలు. తర్వాత వచ్చేసి నేను చెప్పింది మీకు డివిడెండ్స్ పెయిడ్ అండి. ఈ డివిడెండ్స్ పెయిడ్ ఇక్కడ మీరు చూడొచ్చు. డివిడెండ్స్ పెయిడ్ ఎంత ఉంది, 94 crores డివిడెండ్ పే చేశారు 2017లో. అలానే కార్పొరేట్ డివిడెండ్ ట్యాక్స్ పెయిడ్, ఇది ట్యాక్స్ ఎంత పే చేశారు అన్నది ఉందండి. సో మీకు నెట్ ప్రాఫిట్ మైనస్ డివిడెండ్ పెయిడ్ అండి. నెట్ ప్రాఫిట్ అండ్ లాస్లో వచ్చిన ప్రాఫిట్ నుంచి మీరు నెట్ డివిడెండ్ పెయిడ్ ట్యాక్స్ పెయిడ్ తీసేశాక మిగిలిన అమౌంట్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్కి యాడ్ చేస్తారండి. సో అది యాడ్ అయిందా లేదా, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ బ్యాలెన్స్ షీట్ చూసినట్టయితే మీకు రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అకౌంట్కి డబ్బులు యాడ్ అవుతాయండి. ఆ డబ్బులు యాడ్ అయ్యాయా లేదా అని చూసుకోవడానికి మీకు ఈ 2 పాయింట్స్కి మీకు వెరిఫికేషన్ పర్పస్ కోసం క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ చూస్తామండి. అయితే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లో ఆపరేటింగ్ యాక్టివిటీస్ నుంచి వచ్చిన క్యాష్ కనుక మీకు వచ్చిన నెట్ ఇన్కమ్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్లో మీకు వచ్చిన నెట్ ఇన్కమ్ ప్యాట్ ఏదైతే ఉందో దానికన్నా తక్కువ ఉందంటే దాని మీనింగ్ ఒకటే అండి, కంపెనీ బిజినెస్ అయితే చేసింది కానీ కస్టమర్స్ నుంచి డబ్బులు రాలేదు అని దాని అర్థం అండి. సో అలాంటి కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేయాలా వద్దా అన్నది మనం ఆలోచించుకొని చేయాల్సింది ఉంటుందండి. అయితే ఈ నెగిటివ్ క్యాష్ ఫ్లో ఉండినంత మాత్రాన అది మంచిది కాదు, పాజిటివ్ క్యాష్ ఫ్లో ఉంటేనే మంచిది అన్న అభిప్రాయాలు వదిలేయండి. నేను మళ్ళీ వచ్చే వీడియోలో నేను వేరే వీడియోలో చెప్తాను ఎందుకు నేను ఈ మాట అన్నాను అన్నది. అప్పటి వరకు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్తో మీ బంధువులతో షేర్ చేయండి. అలానే మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.